అక్కడ నేను చెప్పాను, సార్ దిస్ ఈజ్ నాట్ ది రైట్ వే. ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అన్న ఒక ఇంటెన్షన్తో, ఒక రివెంజ్ఫుల్ ఇంటెంట్తో మీ మీద కేసులు ఫైల్ చేయడం జరిగింది. ఇన్ అడిషన్ టు దట్ మిమ్మల్ని ఏదో ఎక్స్టార్ట్ చేయడానికి, మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి మీ దగ్గర నుంచి 1,50,00,000 వరకు ఎలిమోనీ అడుగుతున్నారు అంటే దిస్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ సెటిల్మెంట్ చేసుకోవడానికి, పర్సనల్ స్కోర్స్ సెటిల్ చేసుకోవడానికి చేస్తున్నట్టుగా అనిపించిందండి. దిస్ ఈజ్ నాట్ ది రైట్ వే అని చెప్పిన సందర్భంలో ఆయన కూడా యాక్సెప్ట్ చేసి ఇన్ అగైనెస్ట్ టు 498A వీ హ్యావ్ ఫైల్డ్ ది కేసెస్ అగైనెస్ట్ వైఫ్ 191 నుంచి 194 ఆఫ్ ఐపీసీలో ఫాల్స్ ఎవిడెన్స్ ఇచ్చినందుకు వాళ్ళ ఫ్యామిలీ మీద, ఎవరైతే ఇప్పుడు హస్బెండ్ యొక్క ఫ్యామిలీకి అగైనెస్ట్గా ఈ అమ్మాయి కేసు ఫైల్ చేసింది, అందరినీ 498Aలోకి లాగి. అలాగే మేమేం చేసామంటే అమ్మాయికి అగైనెస్ట్, వాళ్ళ ఫ్యామిలీకి అగైనెస్ట్గా 191 to 194 ఆఫ్ ఐపీసీలో ఫాల్స్ ఎవిడెన్స్ ఇచ్చినందుకు, కాన్స్పిరసీ చేసినందుకు 120B కేసు పెట్టి వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసు ఫైల్ చేసేసరికి మొత్తానికి చివరికి కాళ్ళబేరానికి వచ్చే అమ్మాయి, నాకు మెయింటెనెన్స్ వద్దు, నాకు ఎలిమోనీ వద్దు, నాకు సెటిల్మెంట్ వద్దు, ఇక్కడితో క్లోజ్ చేసుకుందాం, ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేద్దాం, నాకు అబ్బాయి కావాలి, నేను అబ్బాయితో మళ్ళీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నాను, నేను మారుతాను, ఈ దారిలోకి వచ్చింది. సో ఎప్పుడైతే ఒక వైఫ్ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా రోపిన్ చేసి భయపెట్టి అక్కడి నుంచి పర్సనల్ స్కోర్స్ ఏదైనా అబ్బాయి దగ్గర నుంచి, అబ్బాయి ఫ్యామిలీ దగ్గర నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్న సందర్భాల్లో దీస్ ఆర్ ది బెటర్ రెమెడీస్ విచ్ ది ఫ్యామిలీ ఆఫ్ ది హస్బెండ్, ది ఫ్యామిలీ ఆఫ్ ది అక్యూజ్డ్ క్యాన్ అవైల్ అగైనెస్ట్ ది వైఫ్. ఎవరైతే ఇలాగా ఒక దుర్బుద్ధితో హస్బెండ్ దగ్గర నుంచి ఏదో ప్రాపర్టీ గెయిన్ చేద్దామనో, ఫైనాన్షియల్ గెయిన్ చేద్దామనో కేసులు పెట్టి అతన్ని, లేకపోతే ఇంకేదైనా ఇంటెన్షన్స్తో అతన్ని ఇబ్బంది పెడదాము, అతని లైఫ్ నాశనం చేద్దాం అనుకున్న సందర్భాల్లో మీకు కూడా మంచి రెమెడీస్ ఉన్నాయండి. 120 ఆఫ్ ఐపీసీ, 120B ఆఫ్ ఐపీసీ మీరు కూడా ఫైల్ చేయొచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ క్రిమినల్ కాన్స్పిరసీ అగైనెస్ట్ ది ఫ్యామిలీ ఆఫ్ ది వైఫ్. అలాగే 191, 192, 193 అండ్ 194 ఆఫ్ ది ఐపీసీ ఫాల్స్ ఎవిడెన్స్ ఇచ్చినందుకు కూడా వాళ్ళకి అగైనెస్ట్గా